అఫిడవిట్ ఏముందంటే దీన్ని స్టే ఇవ్వమన్నాడు. వీళ్ళ బదలాయింపుని ఆపేయండి, స్టే ఇవ్వండి ఫస్టు అన్నాడు. అంతకుముందేమో దీన్ని చెల్లదని పుట్ అసైడ్ అని అడిగాడు. దీన్ని టెంపరరీగా ఇంటీరియం స్టే ఇవ్వండి అని అడిగాడు. ఇది ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది. మళ్ళీ జగన్ వదలకుండా ఇంకొక పిటిషన్ ఏశాడు. తల్లిని కోర్టులో నిలబెట్టాడు. ఆమె ఆవేదన పూర్వకంగా ఒక కౌంటర్‌లో గూడా నా నా కొడుకు, నా కోడలు కలిసి నన్ను ఇప్పుడు కోర్టుకి ఇక్కేట్టుగా చేశారు. నా ఇద్దరు బిడ్డల మధ్య నేను నలిగిపోతున్నాను అన్న ఆవేదనని ఆమె వ్యక్తం చేసింది. ఇది లీగల్ పొజిషన్ ఆఫ్ ద కేసు. అయితే మామూలుగా సెలబ్రిటీల ఫ్యామిలీసు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీస్ కాబట్టి ఇది లీగల్‌గా మామూలుగా అయితే అన్నోన్ ఫ్యామిలీస్‌లో ఇలాంటి లీగల్ కేసులనేవి వెరీ వెరీ కామన్. మొన్ననే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఒక ఆమె చెప్తున్నారు, విపరీతంగా కేసులు పెరిగాయి సార్. ఆస్తుల గొడవలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకే ఫ్యామిలీలలో విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరగడం వల్ల గ్రామాల్లో కూడా విపరీతంగా పెరిగాయి గొడవలు కుటుంబాల్లో అనేది ఆమె చెప్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే మారుమూల ల్యాండ్కి కూడా వాల్యూ అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది రకరకాల కారణాలతో. ఆ పెరగడం వల్ల ఆస్తుల గొడవలు అనేవి ఇంకా పెరిగిపోతుంది. అలాగే వీళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇదేంటంటే షర్మిల జగన్ని తన శత్రువులాగా భావిస్తుంది కాబట్టి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు జగన్ షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత మాకు బదలాయింపు చేసుకుంటా ఆమెది హక్కు 48% విజయమ్మకు ఉంది. విజయమ్మ కూతురికి రాస్తే తప్పేంటి అనేది ఆమె మాట్లాడుతున్నది. జగన్ వైపునున్న వాదన ఏంటంటే కోర్టులో కేసులున్నాయి, కండిషన్ బెయిల్లో ఉన్నాడు, ఆస్తులు జప్తులో ఉంది. కోర్టులో కండిషన్ ఏంటంటే ఈ ఆస్తుల్లో ఆస్తులు లేకపోతే బిజినెస్లు చేసుకోవచ్చు, కానీ వాటాల బదలాయింపు చేయకూడదు అనేది కోర్టు కండిషను. వాటాల బదలాయింపు చేస్తే ఆ కోర్టు బెయిలు కండిషన్కి లోబడి బ్రేక్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది తెలిసి కూడా షర్మిల మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా ఆమెను ఇబ్బంది పెట్టి రాయించుకుంది అనేది జగన్ వాదన. సో దానివల్ల నేను జైలుకి పోతానని తెలుసు. మా అడ్వకేట్సు, మా బంధుమిత్రులు ఆమెను హెచ్చరించారు కూడా, అయినా కూడా వినలేదు. అంటే నన్ను జైలుకి పంపాలనేది షర్మిల టార్గెట్ అనేది జగన్ ఇది. దీన్ని షర్మిల ఏం చేస్తుందంటే పబ్లిక్గా లెటర్ పెట్టడం, ఆ లెటరు తెలుగుదేశం హ్యాండిల్స్లోనే ఫస్ట్ ఓపెన్ అప్ కావడం, తెలుగుదేశం మీడియా దీన్ని హైలైట్ చేయడం, ఇది జరిగింది. నిజానికి ఇది లీగల్గా ఒక ఫ్యామిలీలో ఆస్తుల గొడవ. ఈ ఆస్తులు లీగల్గా ఈమెకి ఇచ్చిన జగన్ పాయింట్ నిజమైతే జగన్ది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే తను గిఫ్ట్ ఇచ్చాడు కానీ ఆమెకు అది షేర్ బదలాయింపులు అవన్నీ కూడా ఇంకా జరగలేదు లీగల్గా. కాబట్టి నీకే జరగనప్పుడు నువ్వు ఎలా రాస్తావు వేరే వాళ్ళకి అనేది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు మామూలుగా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూస్తే షర్మిల ఇంత గొడవ ఎందుకు చేస్తుంది? లీగల్గా ఆమెకేమీ రైట్స్ లేవు కాబట్టి షర్మిల ఏం చేస్తుందంటే పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేసి జగన్ మీద ప్రెజర్ తీసుకొచ్చి చేయాలనేది షర్మిల ఒక ఇంటెన్షన్గా కనబడుతుంది. కానీ ఆ ఇంటెన్షన్ నెరవేరదు. ఎందుకంటే ఇతను దగ్గర మంచిగా తీసుకోవాలి తప్ప ఇతను పేరుతో ఉన్న ఆస్తులు, ఇతను సంపాదించిన ఆస్తులు తనకి లీగల్గా రావు. ప్రెజర్ చేయడం వల్ల జగన్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. నీకు ఇచ్చేది కూడా ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో అనే పరిస్థితికి ఎట్లాగో డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నువ్వు కొత్తగా డ్యామేజ్ చేసే పరిస్థితి లేదు. అందుకని జగన్ ఏం చేస్తున్నాడు, షర్మిలని పొలిటికల్గా వీక్ చేయడం కోసం కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులంతా తన వైపు లాక్కోవడం ద్వారా షర్మిలని వీక్ చేసేస్తే కొద్ది రోజులకి షర్మిల అక్కడ ఒక లక్ష్మీపార్వతిలాగా మిగిలిపోయే అవకాశం ఉంది. దాంతో ఆమె రాజకీయంగా కూడా ఈయనకి ఏం డ్యామేజ్ చేయలేదు. ఒక్కసారి రాజకీయంగా జగన్కి డ్యామేజ్ ఇంక పెద్దగా ఏం జరగదనుకుంటే తెలుగుదేశం మీడియా కూడా ఆమెను పక్కన పెడుతుంది. తెలుగుదేశం మీడియా లేకపోతే షర్మిలకి ఈ మాత్రం కూడా వచ్చుండేది కాదు. తెలుగుదేశం మీడియా పైకి లేపడం వల్లే ఆమెకి ఈ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది.